వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. పదుల్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామన్న నిర్మలమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని వ్యాఖ్యానించిన ఆమె భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని, మరోవైపు విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పోలవరానికి కావలసిన నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం ఇవ్వనున్నామని, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకు నిధులు అందిస్తామని తెలిపారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామన్నారు. వీటితో పాటు ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామన్న నిర్మలమ్మ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వనున్నట్లు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు.